నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గొల్లవానిగుంట వద్ద ఏర్పాటు చేసిన క్రికెట్ స్టేడియంలో అన్ని పనులు పూర్తి చేసి క్రీడాకారులకు అందుబాటులోనికి తీసుకురావాలని కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని 4 ప్రాంతాలలో పునర్ ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్న అన్నా క్యాంటీన్లో జరుగుతున్న పనులను శుక్రవారం ఇంజనీరింగ్ అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. అలాగే కచ్చప్పి ఆడిటోరియం, ఇండోర్ స్టేడియం, గొల్లవానిగుంట వద్ద ఏర్పాటు చేస్తున్న క్రికెట్ స్టేడియం నిర్మాణ పనులను కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ క్రీడాకారులకు అనుగుణంగా క్రికెట్ స్టేడియంలోనూ, ఇండోర్ స్టేడియంలో వసతులు కల్పించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కచ్చప్పి ఆడిటోరియంను పరిశీలించి కళాకారులు తమ ప్రదర్శనలు ఇచ్చేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేయాలని అన్నారు. అందరికీ అందుబాటులో ఉండే ధరలు నిర్ణయించి నిర్వహణ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలో 4 చోట్ల ఏర్పాటు చేస్తున్న అన్నా క్యాంటీన్లో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించిన 4వ తేదీ సాయంత్రానికల్లా అన్ని పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య, సుమతి తదితరులు ఉన్నారు.